క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వీడియోలో ఇత్తడి సర్పము రహస్యం గురించి తెలుసుకుందామా? అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ సార్వభౌముడు మినిస్ట్రీస్. ఈ వీడియోను పూర్తి వరకు చూడడానికి ప్రయత్నించండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. బైబిల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అరణ్యంలో వేలాది మంది ప్రజలు విషసర్పాల కాటుతో చనిపోతున్నారు. కానీ దేవుడు ఒక విచిత్రమైన పరిష్కారం ఇచ్చాడు. ఒక ఇత్తడి సర్పాన్ని కర్రపై పెట్టమని మోసేకు దేవుడు చెప్పడం జరిగింది. ఆ సర్పాన్ని చూసిన వారు బ్రతికిపోయారు. కానీ ప్రశ్న ఏమిటంటే, సర్పం చూసి ఎలా బ్రతుకుతారు? దీనిలో ఒక గొప్ప రహస్యం ఉంది. ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందామా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చాక అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. కానీ ప్రయాణం కష్టంగా ఉండటం వల్ల వారు దేవునిపై మరియు మోసేపై ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. వారు ఇలా చెప్పారు: మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి తీసుకొచ్చారు? ఇక్కడ ఆహారం లేదు, నీరు లేదు అని వారు మోసేతో సనగడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనంలో చూడగలం. కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, శవిచారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని మోసే మీద ఇజ్రాయేలీలు సనుక్కోవడం ప్రారంభించారు. అయితే దేవునికి ఎంతో ఇష్టానుసారమైన మోసే మీద ఇజ్రాయేలీలు సనుగుకోవడం దేవునికి అస్సలు నచ్చలేదు. అయితే దేవుడు వారి మధ్యకి కొన్ని విషసర్పాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనంలో చూడగలము. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీలో అనేకులు చనిపోయి అని రాయబడి ఉంటుంది. ఇలా దేవుడు ప్రజల మధ్యకి కొన్ని విసర్పాలను ప్రవేశపెడతాడు. సర్పాలు ప్రజలను కాటువేయడం ప్రారంభించాయి. చాలా మంది ప్రజలు చనిపోవడం ప్రారంభించారు. అప్పుడు ప్రజలు తమ తప్పుని గ్రహించారు. వారు మోసే దగ్గరికి వచ్చి ఇలాగా చెప్పసాగారు. ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనంలో చూడగలం. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. అయితే ఇజ్రాయేలు ప్రజలు మోసే దగ్గరకు వచ్చి, మేము పాపం చేశాము, మా పక్షముగా నీవు దేవునికి ప్రార్థించమని మోసేను ప్రాధేయపడతారు. ఇలా మోసే ఇజ్రాయేలుల యొక్క సమస్యను చూసి దేవుని ఎదుట మోసే ప్రార్థించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనంలో చూడగలం. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకుదురని మోసేకు సెలవిచ్చును అని రాయబడి ఉంటుంది. అప్పుడు మోసే ప్రార్థన విన్న దేవుడు మోసేకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞే ఇత్తడి సర్పము. ఒక సర్పాన్ని తయారు చేసి దాన్ని కర్రపై పెట్టు, దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు. ఇలా మోసే దేవుడు చెప్పిన విధంగా ఒక ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేసి కర్రపై దాన్ని పెడతాడు. అప్పుడు ఎవరికైనా సర్పం కాటు వేసిన ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వెంటనే వారు బ్రతికిపోయారు. ఇది ఒక అద్భుతమే. ఒక గొప్ప అద్భుతాన్ని ఇజ్రాయేలీల పక్షమున దేవుడు చేయడం జరిగింది. ఇలా వారందరూ ఇత్తడి సర్పాన్ని చూసి అందరూ సర్పకాటు వేయబడిన ప్రతి ఒక్కరూ బ్రతికిపోయారు. ఈ విషయాన్ని మనం సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో చూడగలం. కాబట్టి మోసే
ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాడు తిన్న ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసినందున వారందరూ బ్రతికెను అని రాయబడి ఉంటుంది. అయితే ఈ రోజున ఇంతకీ ఆ ఇత్తడి సర్పము రహస్యం ఏమిటో తెలుసుకుందామా? ఇంతకీ వారందరూ ఇత్తడి సర్పాన్ని చూసి ఎందుకు బ్రతికారో, ఆ ఇత్తడి సర్పము మనకు ఏమి సూచిస్తుందో అనే విషయాన్ని, అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ సంఘటనకు ఒక గొప్ప ఆత్మీయ అర్థము ఉంది. ఇది యేసుక్రీస్తును సూచిస్తుంది. ఇత్తడి సర్పం అంటే మరి ఎవరో కాదు, ఇత్తడి సర్పము అంటే దేవుడైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలనని రాయబడి ఉంటుంది. కాబట్టి ఆనాడు అరణ్యములో అనేక మంది సర్పకాటికి, విషసర్పాలకు ప్రాణాలు పోతున్నప్పుడు వారంతా దేవుని ఆజ్ఞ మేరకు తయారు చేయబడిన ఇత్తడి సర్పాన్ని చూసిన వెంటనే అందరూ బ్రతికారు. అలాగే మోసే అరణ్యంలో సర్పాన్ని ఎత్తినట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలనని యోహాను సువార్తలో రాయబడి ఉంది. అంటే అరణ్యములో సర్పాన్ని చూసిన వారు బ్రతికినట్లే యేసును నమ్మిన వారు రక్షణ పొందుతారు. కనుక ఇత్తడి సర్పం అంటే మరి ఎవరో కాదు, దేవుడైన యేసుక్రీస్తు. ఇత్తడి సర్పము కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుని మాటను నమ్మితే రక్షణ ఉంటుంది. అరణ్యంలో ప్రజలు సర్పాన్ని చూసి బ్రతికినట్లే ఈ రోజు మనం యేసుక్రీస్తును నమ్మితే నిత్య జీవం పొందుతాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ మోసే అరణ్యములు ఎత్తిన ఈ ఇత్తడి సర్పం యొక్క రహస్యం ఏమిటంటే, ఇత్తడి సర్పం అంటే యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తుని చూస్తూ ఆయన నమ్మి బ్రతుకుతారో వారందరూ వారైనా ఎంతటి బాధల్లో ఉన్నా, ఎంతటి శోధనలో ఉన్నా వారందరూ నిత్య జీవం పొందుతారు, బ్రతుకుతారు. కాబట్టి దేవుని వైపు చూస్తూ మనం బ్రతుకుతాం. ప్రతి ఒక్క సమస్యల్లో, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో, ప్రతి ఒక్క భారాల్లో దేవుణ్ణి చూస్తూ మనం బ్రతకగలిగితే మనకందరికీ దేవుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మోసే అరణ్యంలో ఎత్తిన ఈ ఇత్తడి సర్పం యొక్క రహస్యము ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇత్తడి సర్పాన్ని చూసి ఎలాగైతే వారందరూ సర్పకాటు తిన్న ప్రతి ఒక్కరూ బ్రతికారో, అలాగే ఇత్తడి సర్పం అని పిలువబడుతున్న యేసుక్రీస్తును నమ్మి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుదామా? అయితే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సార్వభౌముడు మినిస్ట్రీస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.